జై గురువత్త తంత్రశక్తి కార్యక్రమానికి సాదర స్వాగతం. మనం సాధారణంగా ఇళ్లలో చేసేటువంటి ఒకటి రెండు చిన్న చిన్న పొరపాట్లు ఉంటాయి, తెలిసి తెలియక చేస్తుంటాం మనం. అవి చిన్న చిన్న పొరపాట్లే, కానీ దాని యొక్క ఫలితం మాత్రం చాలా తీవ్ర స్థాయిలో ఉంటుంది. ఉదాహరణకి చూడండి, మనం ఏం చేస్తాం, ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోగొట్టుకోవాలని చెప్పేసి, లేకపోతే మరొకటో ఇంట్లో తడిబట్ట పెట్టేటప్పుడు ఆవు పంచకాన్ని మనం నీళ్ళల్లో కలుపుకొని తడిబట్ట పెడుతూ ఉంటాం. అంటే ఏం చేస్తుంటారంటే జనరల్గా బకెట్లో నీళ్ళు పోసుకుంటాం, నీళ్ళల్లోనే ఆవు పంచకం పోసేసి అందులోనే లైజాలో డెటాల్ ఏదో ఒకటి కలిపేసి ఇల్లంతా శుభ్రం చేసేస్తాం, అయిపోయింది అనుకుంటాం. కానీ వాస్తవంగా ఇది చేసే విధానం చాలా తప్పు. ఎట్టి పరిస్థితుల్లో కూడా అంతగా కావాలంటే నీళ్ళల్లో ఉప్పు వేసుకోండి. క్రిస్టల్ సాల్ట్, రాళ్ళ ఉప్పు ఉంటుంది, దొడ్డు ఉప్పు ఉంటుంది, దొడ్డు ఉప్పు వేసుకోండి. అసలు ఈ డెటాలు, లైజాలు ఇవన్నీ కూడా మంచివి అనుకోండి, కాకపోతే వీటికంటే చాలా శ్రేయస్కరం ఎదురా అంటే ఉప్పు, కొంచెం పసుపు. నీళ్ళల్లో కనుక రాళ్ళ ఉప్పు వేసుకొని, ఆ రాళ్ళ ఉప్పు వేసుకున్న తర్వాత అందులో కనుక మంచి పసుపు కనుక కొంచెం వేసుకుంటే కనుక ఆ వేసుకొని దాంతో ఇల్లంతా శుభ్రం చేసుకుంటే చాలు, అంతకు మించిన గొప్పది ఏదీ ఉండదు. ఆ తదనంతరం ఆవు పంచకాన్ని తీసుకొని ఇల్లంతా చిలకరించుకోవాలే, కానీ ఆవు పంచకాన్ని మనం నీళ్ళల్లో కలుపుకొని ఆ కలుపుకున్నటువంటి దీంట్లో తడిబట్ట పెట్టడం అన్నది తప్పు, పెట్టకూడదు కూడా. మనము నీటిలో ఆవు పంచకాన్ని కలిపి ఆ నీళ్ళల్లో ఏదో తడిబట్ట పెట్టేటువంటి ఆ బట్టను ముంచి ఆ బట్టతో ఇల్లంతా తుడవకూడదు. మామూలుగా ఉప్పు వేసి ఆ ఉప్పు నీటితో ఇల్లంతా తుడిచిన తదనంతరం ఆవు పంచకాన్ని చల్లుకోవాలి, ఇల్లంతా చిలకరించుకోవాలి మనం. అది అత్యంత శ్రేయస్కరమైనటువంటిది. కాబట్టి అలా కనుక ఎవరన్నా చేస్తుంటే కనుక ఇక నుంచి ఆవు పంచకాన్ని చిలకరించుకుందాం, చల్లుకుందాం చక్కగా, అంతేకాని ఇది చేయకూడదు. ఏంటంటే ఆవు పంచకం ఎంతో శ్రేయస్కరము. ఆ వాసనకే ఎన్నో రకాల రుగ్మతలు తొలగిపోతాయి, ఎన్నో రకాల క్రిములు చనిపోతాయి. అది ఎంతో గొప్ప సకారాత్మకమైనటువంటి శక్తి తరంగాలను రిలీజ్ చేస్తుంది. ఆవు పంచకము, గోమూత్రం ఎంతో సకారాత్మకమైనటువంటి శక్తి తరంగాలను వదులుతుంది అది. కాబట్టి ఆవు పంచకంలో ఒక రకమైనటువంటి పాజిటివ్ ఎనర్జీ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి వాటిల్లో. అది ఇల్లంతా చిలకరించుకుంటే అటువంటి ఎనర్జీ లెవెల్స్ అన్నీ మన ఇంట్లో ఉంటుంది. తద్వారా మన ఇంట్లో పూర్తిగా సకారాత్మక శక్తి నిండుకొని ఉంటుంది. దానిని నీటిలో కలపడం ద్వారా, అటువంటి ఆవు పంచకాన్ని నీటిలో కలపడం ద్వారా ఆ యొక్క ఎనర్జీ లెవెల్స్ మొత్తం కరిగిపోతాయి, కలిసిపోతాయి నీటిలో. తద్వారా వాటి యొక్క శక్తి నిర్వీర్యం అయిపోతుంది. అందుకోసమని ఎప్పుడు కూడా ఆవు పంచకాన్ని మనం ఇల్లంతా కూడా జిలకరించుకోవాలి. అలానే ఎప్పుడు కూడా మనం చెప్పుకుంటూ ఉంటాము గడపలక్ష్మి పూజ అని, గృహలక్ష్మి పూజ అని చెప్పేసి. ఎంతో గొప్పది. ఈ వివాహానంతరం స్త్రీమూర్తి చేయవలసినటువంటి రెండు పూజలు అత్యంత ముఖ్యమైనటువంటి, ఒకటి గడపలక్ష్మి పూజ చేసుకోవాలి, రెండు తులసమ్మవారిని పూజించుకోవాలి. నీకు అత్తగారు ఎంతగానో, అమ్మగారు ఎంతగానో నేను కంటికి రెప్పలా కాపాడుకునేటువంటి తల్లులు వీళ్ళిద్దరే. ఒకటి గడపలక్ష్మి. ఏ ఇంటికైతే నిత్యమో గడపలక్ష్మి ఆరాధన జరుగుతూ ఉంటుందో, ఏ ఇంట్లో అయితే నిత్యమో గడపలక్ష్మిని పూజిస్తూ ఉంటారో, ఏ ఇంటి ఇల్లాలు అయితే నిత్యమో గడపలక్ష్మికి చక్కగా గడపకి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి అక్కడ దీపారాధన చేసుకుంటూ ఉంటారో ఆ ఇంటికి అష్టైశ్వర్యాలు వస్తాయి. ఏ ఇంట్లో అయితే తులసమ్మవారి ఆరాధన జరుగుతూ ఉంటుందో, దీపారాధన చేస్తూ ఉంటారో, తులసమ్మవారు సాయంత్రం పూట చక్కగా దీపారాధన చేసుకుని తులసీ కవచం చదువుతూ ఉంటారు, ఆ ఇంటిలో అష్టైశ్వర్యాలు స్థిరంగా నిలబడతాయి, ఆరోగ్యాలు కలుగుతాయి, భార్యాభర్తల మధ్య సఖ్యత, ప్రేమ చిగురిస్తుంది. కేవలం కూడా గడపలక్ష్మి పూజ, తులసి పూజ చేసినంత మాత్రము చేతనే. ఇక మగవాళ్ళు ఏం చేయాలయ్యా మనము అనగా, మనం చేసేటువంటి చక్కని పూజ ఒకటే, అదే గృహలక్ష్మి పూజ. అనగా స్త్రీమూర్తులైతే గడపలక్ష్మిని పూజించుకోవాలి, తులసమ్మని పూజించుకోవాలి. మనమైతే గృహలక్ష్మి పూజ అనగా మనం ఏ లక్ష్మిని పూజించక్కర్లేదు. గృహలక్ష్మి అనగా ఇంటి ఇల్లాలు. ఇల్లాలని గౌరవిస్తే చాలు, ప్రేమిస్తే చాలు, ఇల్లాలని అర్థం చేసుకుంటే చాలు. అదే మనం చేసినటువంటి పూజ, గృహలక్ష్మి పూజ. ఏ ఇంట్లో అయితే ఇల్లాలు సంతోషంగా ఉంటుందో,
ఏ ఇంటి ఇల్లాలైతే అవమానాలు భరించకుండా ఉంటుందో, ఏ ఇంటి ఇల్లాలైతే ఆనందంగా ఉంటుందో, ధైర్యంగా ఉంటుందో, ఆ ఇంటిలో 100కి 100% లక్ష్మీ అమ్మవారు వచ్చి తీరుతారు. ఇంట్లో కనుక స్త్రీమూర్తి బాధపడినా, ఇంట్లో కనుక స్త్రీమూర్తి ఏడ్చినా, ఇంట్లో కనుక స్త్రీమూర్తి అవమానాలు అనుభవించినా సరే, ఇంట్లో కనుక స్త్రీమూర్తి కనుక ఎంతో మానసిక క్షోభను కానీ శారీరక బాధలు కానీ అనుభవిస్తే 100కి 100% ఆ ఇంటికి ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితుల్లో కూడా లక్ష్మీ అమ్మవారు రారు, సరస్వతి ఆ ఇంట్లో నిలవదు, పార్వతి ఆ ఇంటి ముఖం కూడా చూడదు. ఇది కొన్ని వందల మంది కుటుంబాలలో నేను స్వయంగా చూశాను. నేను కొన్ని సంవత్సరాల నుంచి గడపలక్ష్మీ పూజ, గృహలక్ష్మీ పూజ అని లక్ష్మీ పూజల గురించి చెప్పుకుంటూ వస్తున్నాం, లక్ష్మీ తంత్రాల గురించి చెప్పుకుంటూ వస్తున్నాం మనం. అలా కొన్ని వందల కుటుంబాలలో నేను కొన్ని సంవత్సరాలుగా గత 12-13 సంవత్సరాల నుంచి వీటి మీద నేను తీక్షణంగా రీసెర్చ్ చేశాను. నేను చెప్పేది వాస్తవము, సత్యము. ఏ ఇంటి ఇల్లాలైతే బాధపడుతుంటుందో నేను చెప్పిన విధంగా ఆ ఇంట్లో లక్ష్మీ నిరస్తర నివాసం ఏర్పడుతూ లక్ష్మి ఉండదు. అలాంటి లక్షాధికారులు, కోటీశ్వరులు, బికారులైనటువంటి వారిని ఎందరినో చూశాను నేను. తాగి భార్యను కొడుతూ, తాగిన భార్యను హింసిస్తూ, బాధ పెడుతూ, అవమానాలు భార్య చేస్తూ, కోడల్ని ఇది చేస్తూ ఇలాంటి ఎన్నో కుటుంబాలను చూశాను నేను. నా దగ్గరికి కొన్ని లక్షల మంది సమస్యల కోసం వస్తుంటారు. అలాంటి కొన్ని వందల కుటుంబాలను నేను దగ్గరగా చూశాను. ఈ రోజున వారి పరిస్థితి ఏంటో నాకు బాగా తెలుస్తుంది. ఎందుకంటే బతకటం ఎలానా అనే కష్టతరమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తున్నారు. కేవలము కూడా ఇలా నేను చెప్పిన 2 పూజలు చేసుకోలేక. నేను చెప్పారని కాదు, మన పూర్వీకులు చెప్పినవి నేను చెప్పుకుంటున్నాం అంతే తప్ప మనం కాదు చేసేది. మన పూర్వీకులు, మన శాస్త్రం, మన మనుధర్మశాస్త్రం కానీ మన పూర్వీకులు మహానుభావులు, ఋషులు, అమ్మమ్మలు, తాతయ్యలు లాంటి మహానుభావులు ఎందరో చెప్పారు మనకి గడపలక్ష్మి, గృహలక్ష్మి పూజల గురించి. వాటినే మనం చెప్పుకుంటున్నాం తప్ప కొత్తవి కాదు మనకి. కాబట్టి ఒకటి నిత్యము కూడా మనం ఆవు పంచగాన్ని ఇంట్లో చల్లుకుందాం. 2 గృహలక్ష్మి పూజ, గడపలక్ష్మి పూజ చేద్దాం. 3వది అపార్ట్మెంట్లలో ఏమవుతుందంటే మన కింద సెల్లార్లో ఉంటుంది. సెల్లార్లో నడుస్తూ ఉంటాము, కార్ పార్కింగ్ అవన్నీ చేసుకుంటూ ఉంటాము. అయితే సెల్లార్లోనే డ్రైనేజ్ పైపులు ఉంటాయన్నమాట. అంటే మనం నడుస్తుంటే మన పైన అనమాట ఆ బిల్డింగ్కి ఆనుకుని ఆ బిల్డింగ్ కిందంతా డ్రైనేజ్ పైపులు ఉంటాయి. ఆ పైన వాడు స్నానం చేయగానే ఈ డ్రైనేజ్ పైప్లో నుంచి నీళ్ళు వెళ్తుంటే ఆ సౌండ్ కూడా మనకి ఏర్పడుతుంది. దాని కింద నుంచి మనం నడుస్తూ ఉంటాం ఎప్పుడు కూడా. చాలా చోట్ల నేను సుమారు ఒక 5-6 అపార్ట్మెంట్లకు వెళ్ళి ఉంటాను నేను ఏదైనా సందర్భంలో ఆ కార్యక్రమం ఈ కార్యక్రమం మీదని. అప్పుడు అవి చూస్తుంటాను కింద కారు పార్కింగ్ దగ్గర అక్కడ ఇక్కడ డ్రైనేజ్ పైపులు అన్నీ పెట్టేసి ఉంచుతారు. ఆ డ్రైనేజ్ పైపులు మన తల మీద నుంచి వెళ్తూ ఉంటాయి, వాటి కింద నుంచి మనం నడుస్తూ ఉంటాం. చాలా ప్రమాదకరం అది. అసలు ఆ పైపుల కింద మనం నడవకూడదు. అలా నడిస్తే కనుక తీవ్రమైనటువంటి అనారోగ్యాలు తొందరలో వస్తాయి మనకి. అటువంటి డ్రైనేజ్ పైపుల కింద కనుక మనం నడిస్తే అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటాం మనం. మరి సరేనండి, ఏదేదో మా ఈ సంతిళ్ళు అనుకోండి, మీరు అన్నట్టు ఏదో ఒకటి డ్రైనేజ్ పైపులు అక్కడ లేకుండానో ఏదో ఒకటి చేసుకొని మనం పక్క నుంచి వెళ్ళే విధంగా చేస్తాం. మన అపార్ట్మెంట్లో ఉంటాం, మేమే అద్దెకి ఉంటాము. అది మా ఓనర్తో చెప్తే ఉంటే పొమ్మంటే పొమ్మంటాడు. మరి మాకెట్లా కుదురుతుందండి? మేము ఇంకా డ్రైనేజ్ పైపుల కింద నుంచి నడవాలి, వెళ్ళాలి, అక్కడే కార్ పార్క్ చేసుకోవాలి, అక్కడే బైక్ పార్క్ చేసుకోవాలి, కుదరదు అంటారేమో. చక్కని రెమెడీ ఏంటి అప్పుడు అంటే, అలా ఒకవేళ అపార్ట్మెంట్స్ కింద కనుక డ్రైనేజ్ పైపులు ఉండి ఆ పైన కనుక ఆ డ్రైనేజ్ పైపుల కిందే మనం నడవాల్సి వచ్చినా, అక్కడ పార్క్ చేసుకోవాల్సి వచ్చినా, కారు కానీ బైక్ కానీ ఏదన్నా అంటే ఆ డ్రైనేజ్ పైపులకి చక్కగా ఏం చేస్తారు, ఎర్రని పెయింట్ వేసేసేయండి. డ్రైనేజ్ పైపులకి ఎర్రని పెయింట్ వేసేయండి. సరేనండి, చేస్తాము, బాగానే ఉంది. కాకపోతే ఇప్పుడు అపార్ట్మెంట్ అంటే ఒక 10 మంది కలిసి ఉంటారు కదండి. ఇప్పుడు మేమంటే ఏదో నమ్మి చేస్తాం, కానీ మిగతా వారు అట్లా అనుకోవాలి కదా అంటారేమో. మరి ఇప్పుడు అందరినీ మనం చెప్పుకొని అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పి ఆ తర్వాత పెయింట్ వేయాలి కదా, ఇది అందరికీ సంబంధించింది కదా, ఎలా అండి అంటారేమో. సరే, అది అవకాశం ఉంటే చేద్దాము, లేదనుకోండి మరొకటి చేద్దాం. ఏం చేద్దాము, ఇప్పుడు మనం పార్క్ చేసుకుంటాం కదా, మన కారో బైకో, ఈ కారో బైకో దీనికి ఏదైనా ఎర్రని రిబ్బన్ కట్టుకుందాం. మనం దీనికి ఏదైనా ఎర్రని రిబ్బన్ కట్టుకుందాము. లేదు, ఇవన్నీ ఎందుకని అంటారా, చాలా చక్కని పరిష్కారం ఏంటంటే మన చేతికి ఎర్రని తాడు కట్టుకుందాం, మన కాళ్ళకి ఎర్రని తాడు కట్టుకుందాం, ఏదో ఒకటి ఎర్రని వస్త్రాలను ధరిద్దాము. ఎప్పుడు ఎర్రని వస్త్రాలు ధరించి మనం తిరగలేం కదా. అందుకని ఏం చేద్దాము, చక్కగా ఎర్రని తాడునో చేతికో కాలుకో కట్టుకుందాము. తద్వారా ఏమవుతుంది, ఇలాంటి వాటి దగ్గర తిరిగిన ఈ యొక్క ప్రభావంతో వచ్చేటువంటి తీవ్రమైనటువంటి ఇటువంటి ఎనర్జీ లెవెల్స్ కూడా మన శరీరాన్ని తాకలేవు.
మనం ఉండేటువంటి కారుకో బండుకో ఎరుపు వస్త్రం ఎరుపు ఏదైనా కట్టేసి ఉంచుతుందా రిబ్బన్స్ ఏమైనా సంథింగ్ ఇలా ఎరుపు ఏవైనా సరే డెకరేషన్ ఏవైనా కట్టుకోవచ్చు మన బళ్ళకి కానీ కారుకు కానీ. తద్వారా అవేవి కూడా ఏమీ చేయవు అవి. కాబట్టి ఇది చాలా చోట్ల ఉండేటువంటి సమస్య కాబట్టి అపార్ట్మెంట్లలో ఇది చేసుకోండి. తద్వారా వచ్చేటువంటి చాలా సమస్యల నుంచి మనం బయటపడవచ్చు. ఇక మొదటిగా ఒక కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం మనం అంత లోపల. ఒకసారి హలో హలో జై గురుదత్త అండి. అమ్మ జై గురుదత్త అమ్మ. నమస్కారం గురుగారు. నమస్కారం తల్లి, చెప్పండి అమ్మ. మీ పేరేంటి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు పార్వతీదేవి అండి. మేము గండి క్షేత్రం వేంపల్లి దగ్గర నుంచి మాట్లాడుతున్నా. చెప్పండి తల్లి. నేను ఎంత బాగా చూసుకున్నా 14 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి కష్టపడ్డానండి. జాయింట్ ఫ్యామిలీలో డబ్బులంతా మోసం చేశారు. మా అత్తగారు అయితే వాళ్ళకే సపోర్ట్ చేసి వాళ్ళకే గొడవలు లేపుతా ఉందండి. ఇంట్లో మనశ్శాంతి లేదు అసలు. ఒకరి పట్ల ఒకరికి ప్రేమ లేవు. నా భర్త కూడా నా పట్ల ప్రేమగా ఉండడండి అసలు. నాకు ఆరోగ్యం కూడా బాగుండట్లేదు. పిల్లల్ని కూడా సరిగా ప్రేమగా ఒక పండగ వచ్చిందా బట్టలు తెద్దామా ఇంకేం పట్టించుకోడండి. ఆయన ఉద్యోగం ఆయన సంగతి అంతే. ఇలా ఎన్ని రోజులు చేయాలి గురువు గారు? నేను మానసికంగా అసలు నలిగిపోతున్నానండి. తప్పకుండా తల్లి, ఎంతో కష్టపడ్డారు. మీరు చేసినటువంటిది ఎక్కడికి పోతున్నానా, పరోపకారార్థం ఇదం శరీరం అన్నారు. మనం ఎప్పుడూ కూడా పరులకి సేవ చేయడానికి, పరుల కోసమే మనం ఉన్నాము. అది పూర్వీకులు ఎందరో తెలియచేశారు, మార్గంలో మనకు ఎన్నోసార్లు చూపించారు దాన్ని. నా కుటుంబము అనుకున్నావు తల్లి, నా కుటుంబము అనుకొని ఎంతో సేవ చేసుకున్నావు నాన్న. అయితే ఈ రోజున నేను అర్థం చేసుకోకుండా వారు కొంచెం నీ మనసును గాయపరిచే విధంగా ప్రవర్తిస్తున్నారు. అర్థమైంది తల్లి. అయితే ఇప్పుడు మీరు 1-2 చెప్పారు నాన్న. ఒకటి ప్రశ్నగా ఏం తీసుకున్నారు, ఒకటి మానసికమైనటువంటి ఇబ్బంది పడుతున్నారు తల్లి. రెండవదేమో తగినటువంటి గుర్తింపు లేక, ప్రేమ లేక, మన అనేటువంటి ఆప్యాయత అనురాగాలు కొరవడనే భర్త అర్థం చేసుకోవటం లేదు. అసలు అత్యంత ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సినటువంటి వాడు భర్తే కదా తల్లి. మరి అటువంటి భర్త అర్థం చేసుకోవటం లేదు అన్నటువంటి బాధలో ఉన్నావు తల్లి. నాన్న నీకు నేను ఒక చక్కని పరిష్కారం చాలా అద్భుతమైన పరిష్కారం చేయండి తల్లి. 100% ఖచ్చితంగా నీ ఈ పరిష్కారం చేసుకున్న 11 రోజుల లోపలనే 11 రోజుల్లోనే ఖచ్చితంగా ఫలితాన్ని పొందుతావు నాన్న. ఏం చేస్తామంటే మనము నవగ్రహ ఆరాధన చేద్దాం తల్లి. నవగ్రహ ఆరాధన చేద్దాము. ఎలా నవగ్రహ ఆరాధన చేద్దాము అంటే చక్కగా నవధాన్యాలు తీసుకోండి తల్లి. నవధాన్యాలు తీసుకొని ఒక 9 రోజులు రోజు కూడా 9 రోజులు రోజు కూడా ఇంట్లో దేవుడి దగ్గర ఒక ప్లేట్ పెట్టేసి, ఏదైనా ఒక స్టీల్ ప్లేట్ కానీ ఏదైనా ఒక ప్లేట్ పెట్టేసి అందులో ఒక 1/4 కేజీ నవధాన్యాలు పోయండి. పోసి ఆ నవధాన్యాల మీద దక్షిణావృత శంఖాన్ని ఉంచండి. నవధాన్యాల మీద దక్షిణావృత శంఖాన్ని ఉంచండి. ఉంచి దక్షిణావృత శంఖంలో నీరు పోసి అక్కడ ఎదురుగా నువ్వుల నూనెతో దీపారాధన చేయండి. నువ్వుల నూనెతో దీపారాధన చేయండి ఉదయం పూట. ఈరోజు ఉదయం చేస్తే సాయంత్రం వరకు ఆ దీపం వెలుగుతూ ఉండే విధంగా జాగ్రత్త పడండి. ఉదయం నుంచి సాయంత్రం వరకు దీపం వెలుగుతూనే ఉండాలి. ఆ విధంగా జాగ్రత్త పడండి. సాయంత్రం అయిన తర్వాత చక్కగా ఏం చేస్తారమ్మా అంటే ఆ దక్షిణావర్త శంఖంలో నీరు ఉంది కదా, ఆ నీరు తీసుకొని ఆ దక్షిణావర్త శంఖంలో నీరు తీసుకొని శివాలయానికి వెళ్ళి కానీ లేదు ఇంట్లోనే శివలింగం ఉంటే శివలింగానికి అభిషేకం చేసుకోండి దక్షిణావర్త శంఖంలోని నీటితో. ఇక ఇప్పుడు మనం ప్లేట్లో నవధాన్యాలు పోసి పెట్టుకున్నాం కదా, ఈ నవధాన్యాలను ఎర్రని బట్టలో వేసి మూట కట్టేసేసేయండి. దీనిని పక్కన పెట్టేసేయండి. మరలా రెండవ రోజున మరలా యథావిధిగా ఒక ప్లేట్ తీసుకోండి. ప్లేటులో ఒక 1/4 కేజీ నవధాన్యాలు పోయండి. 1/4 కేజీ కానీ 100 గ్రాములు కానీ 1/4 కేజీ అని ఏం కాదు, ఇన్ని నవధాన్యాలు కావాలంటే ఒక 100 గ్రాముల నవధాన్యాలు పోసుకోండి. దాని మీద దక్షిణావర్త శంఖం పెట్టండి, అందులో నీరు పోయండి. ఎదురుగా నువ్వుల నూనెతో దీపారాధన చేసుకోండి. సాయంత్రం వరకు దీపం వెలిగే విధంగా ఉంచండి. సాయంత్రం దక్షిణావర్త శంఖంలోని నీటితో శివునికి అభిషేకం చేయండి. ఈ యొక్క నవధాన్యాలను తీసుకుని ఎర్రని బట్టలో చుట్టి దేవుని దగ్గర పెట్టండి. ఇలా 9 రోజులు చేయండి. రోజు కూడా ఇదే తంతు చేయండి. 9 రోజులు రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు దీపం వెలుగుతూనే ఉండాలి. 9 రోజులు అయిపోయిన తర్వాత 10వ రోజున ఏం చేస్తాం నాన్న, ఇప్పుడు 9 రోజులు కూడా మనం ఏం చేసాము, ఈ 9 రోజులు నవధాన్యాలు అక్కడ దేవుడి దగ్గర పెట్టాం కదా, బట్టలు చుట్టి ఇవన్నీ తీసుకొని చక్కగా ఇవన్నీ తీసుకొని
తీసుకొని వెళ్ళిపోయి దగ్గరలో ఎక్కడైనా ప్రవహించేటువంటి నీరు ఉంటే కనుక గంగలో కలిపేసేయండి, నీటిలో కలిపేసేయండి. ఇలా 9 రోజులు చేయండి తల్లి. ఎంతటి తీవ్రమైనటువంటి నవగ్రహ దోషాలు ఉన్నా సరే అన్ని రకాల తీవ్రమైనటువంటి నవగ్రహ దోషాలు తొలగుతాయి. అలానే ఇంట్లో ఉండేటువంటి ఏమైనా గొడవలు అవుతుంటాయి కదా బాగా ఇంట్లో, ఇప్పుడు అన్నావు కదా నన్ను ఇప్పుడు చెప్పింది ఏంటి అదే కదా తల్లి, ఇంట్లో గొడవలు అవుతున్నాయి కదా, ఆ గొడవలు తగ్గుతాయి. అన్నిటికి మించి మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. ఇది చేయనానా. రెండవది ఏం చేస్తావు తల్లి అంటే, దీని అన్నిటికీ కారణం ఏంటి? ఇన్ని రకాల సమస్యలు ఇంట్లో ఎదుర్కొంటున్నావే గృహలక్ష్మి నువ్వు, వీటన్నిటికీ కారణం ఏంటమ్మా అంటే ఇంట్లో ఉండేటువంటి నెగిటివ్ ఎనర్జీ తల్లి. చాలామంది మనము ఈ తంత్రశక్తి కార్యక్రమం పెట్టిన తర్వాత 3 రకాలు చేసాం నాన్న. మనం 3 రకాల ఉపయోగాలు చేసాం. మనం అందరం కుటుంబ సభ్యులు అందరం కలిసి. ఒకటి, చాలామంది తంత్రము అనగానే భయపడేటువంటి వారు మొదట్లో. తంత్రం అంటే అమ్మో తంత్రం అంటే ఏంటో, తాంత్రికం అంటున్నారు, తంత్రం అంటున్నారని భయపడేటువంటి వారు చాలామంది నాకు చెప్పారు. నా సోదర సోదరీమణులు, అయ్యా తంత్రశక్తి అనగానే కొంత మొదట్లో భయపడ్డావు ఏంటి అనుకోనని. కానీ చూడంగా తంత్రము అంటే ఉపాయము అని తెలుసుకున్నామని చెప్పారు. తంత్రము అంటే ఉపాయము, తంత్రశక్తి అంటే మనం ఇలా ఉపాయాలను తెలుసుకొని ఆ ఉపాయాలను చేసుకుంటూ మనలోని శక్తిని మేలుకొల్పుకుంటూ పంచభూతాత్మకమైన సృష్టిలో ఉండే శక్తిని తెలుసుకుంటూ మన యొక్క సమస్యల నుంచి బయటపడేయటానికి ఉపాయాలు తెలియచేస్తుంది తంత్రశక్తి. అందుకని తంత్రం అంటే ఉపాయము అని. రెండవది, నెగిటివ్ ఎనర్జీ గురించి బాగా తెలుసుకున్నాం మనం. దేనికంటే చాలా కాలంలో అసలు నెగిటివ్ ఎనర్జీ గురించి ఎవరికి తెలియదు. నెగిటివ్ ఎనర్జీ అనగానే సరే నకారాత్మక శక్తంగా ఏదో అనుకుంటూ వచ్చారు. కానీ మనం నెగిటివ్ ఎనర్జీ ఎంత తీవ్రమైనటువంటిదో, నెగిటివ్ ఎనర్జీ వల్ల ఎన్ని వందల సమస్యలు వస్తాయో, ప్రతి సమస్యకి మూల కారణం ఏదో విధంగా ఏదో ఒక మూల అన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అని మనం మన తంత్రశక్తి కార్యక్రమం ద్వారా తెలియజేశాం. మనం అంత తీవ్రంగా నెగిటివ్ ఎనర్జీతో బాధపడుతుంటారు. నకారాత్మకమైన శక్తి తరంగాల యొక్క ప్రభావం మానవ జీవితం మీద తీవ్రంగా పడుతూ ఉంటుంది. అటువంటి నకారాత్మకమైన శక్తి తరంగాలను పారద్రోలటం కోసమని, నకారాత్మక శక్తిని మొత్తాన్ని నిర్వీర్యం చేసి సకారాత్మకమైనటువంటి శక్తిని నిక్షిప్తం చేయడం కోసమని, అంటే నెగిటివ్ ఎనర్జీని పారద్రోలి పూర్తిగా పాజిటివ్ ఎనర్జీని నింపటం కోసం అని చెప్పేసి మనం వాడేటువంటి అద్భుతమైనటువంటి తాంత్రిక వస్తువు కాలమణి. ఏ ఇంట్లో అయితే కాలమని ఉంటుందో 100కి 100% ఆ ఇంట్లో ఉండేటువంటి నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది. ఆ ఇంట్లో మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. అన్నిటికీ మించి మొదట నెగిటివ్ ఎనర్జీ పోతే ఫస్ట్ ఏం జరుగుతుందయ్యా అంటే మానసిక ప్రశాంతత. రెండేం జరుగుతుంది, నా దగ్గరికి వచ్చేటువంటి చాలామంది అక్కలో చెల్లెళ్ళు చెప్తుంటారు, ఏమి ఎన్నో పూజలు చేస్తుంటాం అంటే ఎంతోమంది దగ్గరికి ఎన్నో రకాల పూజలు చేస్తుంటాం కానీ ఫలితం రావట్లేదు అని. పాపం ఎందుకు రాదంటే మొదట ఏదైతే ఈ నెగిటివ్ ఎనర్జీ ఉందో, ఈ నెగిటివ్ ఎనర్జీ ప్రభావం వల్ల ఫలితాన్ని మనం పొందడం. పూజ అసలు ఎక్కాలిగా, మనం చేసే పూజలు దేవుడికి చెందాలిగా పూజ ఫలితాన్ని మనం పొందడానికి. కాబట్టి ఈ నెగిటివ్ ఎనర్జీ పోయిందనుకో మనం చేసే పూజ ఫలితాన్ని మనం శీఘ్రంగా పొందుతాం. పూజ మనకి భగవంతునికి చేరుకుంటుంది. కాబట్టి మొదట కాలమని ఇంట్లో పెట్టుకో తల్లి. 2, నేను చెప్పిన విధంగా ఈ నవధాన్యాలు పెట్టుకొని 9 రోజులు దీపారాధన చేసుకో. ఖచ్చితంగా దక్షిణావర్తి సంఘం పెట్టుకొని 100కి 100% చక్కని ఫలితాన్ని చేసుకోమని జరుగుతున్నానా. జై గురుదత్త. ఇక మరొక కాలర్ వారితో మాట్లాడదాం మనం. హలో జై గురుదత్త అండి. అయ్యా జై గురుదత్త అయ్యా. హలో జై గురుదత్త అండి. అయ్యా జై గురుదత్త చెప్పండి అయ్యా. మేము నాగార్జున సాగర్ నల్గొండ జిల్లా అండి. చెప్పయ్యా ఏం పేరు మీ పేరు? నా పేరు వీరే అండి. మా అబ్బాయి పేరు లక్ష్మీకాంత్ అండి. చెప్పండి అయ్యా. మా అబ్బాయి జనవరి 7వ తారీఖు నైట్ పుట్టాడండి. 12 గంటల 58 నిమిషాలు అంటే పునర్వసు నక్షత్రం వచ్చింది. జనవరి 7, 85. చెప్పయ్యా సమస్య ఏంటో చెప్పండి సార్. ఇప్పుడు మా అబ్బాయికి బీటెక్ అయిపోయింది, కొన్ని సబ్స్టేషన్లు చేసేటు అనుభవ సర్టిఫికెట్లు ఉన్నాయి బీటెక్. సరే ఉద్యోగం గవర్నమెంట్ ఉద్యోగం ట్రై చేస్తున్నాం, ఉద్యోగం వస్తలేదు. ప్రైవేట్ జాబ్ చేస్తున్నాడు. తర్వాత మా అబ్బాయి మ్యారేజ్ అయింది, 3 సంవత్సరాలు అవుతుంది. అబ్బాయికి ఇప్పుడు భార్య గర్భిణితోటి ఉన్నది, 9వ నెల పడ్డది. మరి అబ్బాయి ఊరికి ఆలోచిస్తుంటాడు, మరి ఉద్యోగం రాలేదు, ఇటు పిల్లలు మరి మంచి పిల్లలు ఎట్లా పుడతారు ఏందనేది మనకి కొద్దిగా అదొక అనుమానం వానికి. తర్వాత కొత్తిల్లు కట్టుకోవడానికి ఒక ఆలోచన ఉన్నది మా కోడలు డెలివరీ అయినాక. తర్వాత మా భార్య భర్తలు ఉన్నాము, 2 అమ్మాయిలు నాకు. మరి కొద్దిగా మా కుటుంబం గురించి చెప్పండి. నా పేరు వీరయ్య, మా భార్య పేరు అనంత.
రైట్, సంతోషం. ఒకటి నాకు అంత సమయం అయితే ఉండదు నాన్న, మొత్తం కుటుంబ సభ్యులందరి గురించి కూడా నేను ప్రశ్నగా మాత్రం ఒకటే స్వీకరిస్తానని ఏదైతే మొదట బాబు గురించి చెప్పారు కాబట్టి అది తీసుకున్నాను ప్రశ్నగా. మరొక మారు మీది కలిసినప్పుడు అప్పుడు మీ గురించి చూసుకుందానని. వారు ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేశారు. ఇప్పుడైతే ప్రస్తుతానికైతే ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నారు. వారు గత 3 సంవత్సరాల కాలంగా వివాహం జరిగి ఉన్నది వారికి. ఇప్పుడైతే మీ కోడలు కూతురు, మీ కోడలు కూతురు లాంటి కోడలు గర్భిణీ అయి ఉండి ఆ తల్లి బంగారంలాగా దత్తాత్రేయుల వారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహంతో ఆ తల్లికి చక్కని బిడ్డలు పుడతారు నాన్న. అందులో ఎటువంటి సంశయం లేదు. ఏం టెన్షన్ పడకండి. 100కి 100% అతి శీఘ్రంగా మంచి సంతానం కలిగి తీరుతుంది. ఆ సంతానం వల్ల కూడా వీరికి ఇంకా బాగా కలిసి వస్తుంది. ఇక రెండవది, వీరు బాగా మానసికంగా ఆలోచిస్తుంటారు. అంటే కొంచెం సహజంగా వారికి కొంచెం టెన్షన్ ఉందేమో, అంటే పిల్లలు కలుగుతున్నారు కాబట్టి ఇంకా సంసార జీవితం పెద్దదవుతుంది కాబట్టి బాధ్యతను స్వీకరిస్తున్నారేమో, కాబట్టి బాధ్యతలు పెరుగుతుంటాయి కాబట్టి తద్వారా ఆర్థికంగా కూడా అన్ని ఏర్పాట్లు చేసుకోవాలనేటువంటి ఆలోచన ఉన్నదేమో వారికి. అందుకని తీవ్రమైనటువంటి ఆలోచనతో వారు ఉండొచ్చేమో. ఏం కాదు, వారిని ఏం చేయమంటారంటే నాన్న చక్కగా 8 శనివారాలు ప్రతి శనివారం రోజు కూడా గోధుమ రొట్టెను చేసి దాని నువ్వుల నూనెతో కాల్చి దగ్గరలో ఎక్కడైనా సరే కుక్కకి తినిపిస్తూ ఉండమని చెప్పాయా. 8 శనివారాలు ఎక్కడా కూడా బ్రేక్ వేయకుండా, ఎక్కడా ఆపకుండా ప్రతి శనివారం రోజు కూడా 1 కానీ 3 కానీ గోధుమ రొట్టెలను నువ్వుల నూనెతో కాల్చి ఆ నువ్వుల నూనెతో కాల్చినటువంటి గోధుమ రొట్టెలని కుక్కకు తినిపిస్తూ ఉండండి. నువ్వుల నూనెతో కాల్చమంటే తీవ్రంగా ఎక్కువ నూనె వేసేయకండి, ఏదో కొంచెం లైట్గా ఒక 2-3 చుక్కలు నూనె వేయాలి, అంతేగాని ఎక్కువ వేయకూడదు. కాబట్టి నువ్వుల నూనెతో కాల్చి కుక్కలకి తినిపిస్తూ ఉండమని చెప్పండి. ఒక 3 గోధుమ రొట్టెలు కుక్కలకి తినిపిస్తూ 8 శనివారాలు చేయమని చెప్పండి. అలానే వారు ఏం చేస్తారంటే గురువు యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందడం కోసం, సంతానం కలగాలన్నా సరే, సంతానం ఉన్నత స్థితికి వెళ్ళాలన్నా, ఆర్థికంగా నిలబడాలన్నా, మనం ఏదైనా సరే రేపు చెప్తున్నాం ఇల్లు కట్టుకోవాలి, ఇటువంటి ఆలోచనలు అన్నీ కూడా ఒక సరైనటువంటి మార్గాన ఆ ఆలోచనలు కలిగి తద్వారా ఉపయోగపడే విధంగా మంచి ఆలోచన రంగంలో అడుగుపెట్టడం కోసమని, గురువు యొక్క అనుగ్రహం ఏర్పడటం కోసమని వారిని ఇంట్లో గురుమని పెట్టుకోమని చెప్పండి. అప్పుడు మొదట ఈ టెన్షన్స్ తగ్గుతాయి. ఒక మంచి ప్రణాళికాబద్ధమైనటువంటి ఆలోచన విధానం కలుగుతుంది గురుమని కనుక దగ్గర ఉంటాయి. కాబట్టి గురుమని ఇంట్లో పెట్టుకోమని చెప్పండి. చక్కగా రోజు కూడా గురుమనికి విభూతితో అభిషేకం చేసుకుంటూ చక్కగా ఆ విభూతిని బొట్టుగా పెట్టుకోమని చెప్పండి. గురువు యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం జరుగుతుంది. ఈ 2 చేసుకున్నారనుకోండి 100కి 100% అసలు బాబు గురించి టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు నాన్న. మంచి తీరుతుంది, చేసుకోండి. జై గురుదత్త. ఇక మరొక కాలర్ ఉన్నారు, వారితో మాట్లాడదాం మనం. హలో స్వామి, జై గురుదత్త స్వామి. అయ్యా జై గురుదత్త. అయ్యా నా పేరు వెంకటనారాయణ రెడ్డి స్వామి. వెంకటనారాయణ రెడ్డి గారు ఎక్కడి నుంచి? స్వామి, కేపీహెచ్బి కాలనీ స్వామి. చెప్పండి అయ్యా. స్వామి, నాది డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి జూలై 15, 1978 స్వామి. స్వాతి నక్షత్రం 4వ పదం తులారాశి. స్వామి, ఇప్పటిదాకా లైఫ్ సెటిల్మెంట్ లేదు, ఎన్ని జాబులు చేసినా ఒక సరైన ఇదిగా లేదు. 2 పిల్లలు ఉన్నారు, చాలా సమస్యగా ఉంది స్వామి నాది జాబ్. ఏదైనా నమ్మకం పెట్టుకొని మీతో. అయ్యా ఒక్కటి నా మీద నమ్మకం పెట్టుకోక, నీ మీద నువ్వు నమ్మకం పెట్టుకుని ఆయన 100% ఖచ్చితంగా ఫలితాలు పొందుతారు. సరే ఏం జాబ్ చేస్తున్నాయా? ప్రజెంట్ ఖాళీగా ఉన్నాను స్వామి. ఇవాళ కొత్తగా జాబ్ లో జాయిన్ అయ్యాను. సూపర్, అదృష్టం. దానికి ఎట్లుంటుంది లైఫ్? ఇప్పటిదాకైతే సరైన సెటిల్మెంట్ లేదు నాకు. ఒక పెద్ద సమస్య అయిపోయింది. రైట్ అన్న, ఏం బాధపడకండి. చక్కగా దత్తున అనుగ్రహం ఉంటుంది. మీరు స్వామి అనుగ్రహం దొరికితే శీఘ్రంగా సెటిల్ అవుతారు నాన్న. ఏం బాధపడకండి. ఒకసారి దగ్గరలో మనకి ఇక్కడే ఉన్న ఒకటి సిటీలో పిల్లానివి కాబట్టి ఒకసారి గాన్గాపూర్ వెళ్ళరా నాయన. రేపు ఎప్పుడైనా పౌర్ణమి వస్తుంది కదా, పౌర్ణమి వచ్చినప్పుడు మనకి దగ్గర కాబట్టి గాన్గాపూర్ వెళ్ళి దత్తాత్రేయుల వారి యొక్క సన్నిధానంలో ఒక నిద్ర చేసిరా. దత్తుని యొక్క దేనికంటే మీ వాయిస్ వైబ్రేషన్స్ వింటే కనుక చాలా బాగున్నాయి. వాయిస్ వైబ్రేషన్స్ కొంత ఎనర్జీ లెవెల్స్ పాజిటివ్గా ఉన్నాయి నాన్న. కాకపోతే కొంతవరకు ఆ ఎనర్జీ లెవెల్స్ స్ట్రాంగ్ అంటే కంటిన్యూగా స్ట్రాంగ్గా ఉండట్లేదు. ఎనర్జీ లెవెల్స్ అన్నవి కొంత అంటే వీక్ అవటం, స్ట్రాంగ్ అవటం అట్లా ఉంటున్నాయి. కాబట్టి వైబ్రేషన్స్కి అంత కరెక్ట్గా లేవు. పర్లేదు నాన్న. ఒకసారి గాన్గాపూర్ రేపు పౌర్ణమి రోజున గాన్గాపూర్ వెళ్ళి దత్తాత్రేయుల వారిని దర్శించుకుని అక్కడ స్వామివారి దగ్గర నిద్ర చేశారు ఒకటి. రెండోది ఏం చేస్తామంటే నాన్న, ఇప్పుడు ఏదైతే అన్నారంటే బాగా ఆందోళన చెందుతున్నాను, జీవితంలో ఇంకా సెటిల్ కాలేదంటే, అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాను, ఉద్యోగపరంగా కూడా 4-5 రకాల ఉద్యోగాలు చేస్తున్నా, జీవితం సెటిల్మెంట్ అనేది దొరకటం లేదన్నారు. మొదట ఆందోళన చెందకు. అద్భుతమైనటువంటి జీవితం ఉంది నీకు. రాబోయేటువంటి రోజులన్నీ కూడా యోగకరమైన రోజులే. నిన్ను నువ్వు నమ్ముకో. నీలో అపారమైన శక్తి దాగి ఉంది, గుర్తుంచుకో. ఆ అపారమైన శక్తిని వెలికి తీయి. భక్తిభావంతో ఉండు.
నమ్మకంతో ఉండు, అన్నిటికీ మించి సంకల్పాన్ని కలిగి ఉండు, నేను జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకుంటాను అనేటువంటి పరిపూర్ణమైనటువంటి సంకల్పం కలిగి ఉండు. అసలు నిన్ను నువ్వు నమ్మకపోతే ఎవరు నమ్ముతారయ్యా చెప్పు? నిన్ను నువ్వు అపారమైన శక్తి నీలో దాగి ఉంది ఖచ్చితంగా. కాబట్టి నిన్ను నువ్వు నమ్మకం ఖచ్చితంగా కలిసి వస్తుంది. దీనికి ఏం చేస్తావు నాన్న అంటే రెండు చైతండ్రి. ఒకటి, కాలమని మాలను ధరించు. ఈ కాలమని మాలను ధరించడం ద్వారా ఎప్పుడు కూడా మనం నెగిటివ్ ఎనర్జీ పోతుంది అంటుంటాం. అవును, వాస్తవంగా కాలమని మాలను ధరిస్తే మన శరీరంలో ఉండేటువంటి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ అన్ని నెగిటివ్ ఎనర్జీలు పోతాయి. ఏమైనా దాటుడు ప్రభావాలు ఏమైనా దాటుతుంటాం, సైకిల్ మీద బైక్ మీద నడుచుకుంటున్న కారులో వెళ్ళిపోతుంటాం, రోడ్ల మీద ఏవి పడితే పడేస్తుంటారో అమాయకత్వంతో ఉన్నటువంటి కొంతమంది, వారికి తెలియదు అనుకుంటే అలా పడేస్తే ఇంకా తీవ్రమైన పాపం చుట్టుకుంటుందని అలా తెలియక చాలామంది రోడ్ల మీద పడేస్తుంటారు. కానీ వాస్తవంగా అలా పడేస్తే ఇంకా దోషం పోదు, ఇంకా దోషం పెరుగుతుంది, ఇంకా ఆ యొక్క పాప ఫలితాన్ని ఇంకా ఎక్కువ అనుభవించాల్సి వస్తుంది. ఎప్పుడైనా సరే ఏదైనా వస్తువులు జనసంచారం లేని చోట, జనానికి ఇబ్బంది కలిగిన చోట మాత్రమే పడేయాలన్నమాట. కాబట్టి అలా తెలుసు తెలియక పారేస్తుంటారు పాపం, వాళ్ళ గురించి మనకెందుకు పాపం. అయితే మనం తెలుసో తెలియక చూడక మనం దాటేస్తుంటాం. ఈ దాటుడు ప్రభావాలు మన మీద పడవు. ఎప్పుడంటే కాలం అనే మాలను ధరిస్తాయి. రెండవది, స్ట్రాంగ్నెస్ అనేది పెరుగుతుందన్నమాట. ఈ మూడోటి కాలమని వల్ల బాగా ఉపయోగం ఉంటుంది. ప్లస్ మన శరీరంలో ఉండేటువంటి కొంత ఎనర్జీ లెవెల్స్ అనేది కంట్రోల్ చేస్తూ ఉంటుంది కాలమని మాల వేసుకోవడం ద్వారా. ఇప్పుడు ఈ కాలమని మాలను ధరిస్తావు నాన్న. రెండోది ఏం చేస్తామంటే శనివారం జమ్మి చెట్టు చుట్టూరా ప్రదక్షిణం చేయి. ఆదివారం తెల్ల జిల్లేడు చెట్టు చుట్టూరా ప్రదక్షిణ చేసుకో. ప్రతి శనివారం రోజు జమ్మి చెట్టు చుట్టూరా ప్రదక్షిణ, ప్రతి ఆదివారం రోజు తెల్ల జిల్లేడు చెట్టు చుట్టూ ప్రదక్షిణ. ఒక 13 శనివారాలు 13 ఆదివారాలు చేయనాన్న. చేసేవి అయిపోయింది. 14వ శనివారం రోజున జమ్మి చెట్టులో ఉండేటువంటి వేరుని తీసుకో. జమ్మి చెట్టుకు ఉండేటువంటి తూర్పు సైడ్ తిరిగినటువంటి వేరుని, తెల్ల జిల్లేడు చెట్టు తూర్పు సైడ్ తిరిగినటువంటి వేరుని తీసుకో. జమ్మి చెట్టు, తెల్ల జిల్లేడు చెట్టు యొక్క వేర్లు తీసుకో. ఈ వేర్లని పసుపచ్చని బట్టలో చుట్టి, ఇది ఎల్లో క్లాత్, చిన్న క్లాత్ తీసుకో, అందులో ఈ వేర్లు వేసేసి దాన్ని చుట్టేసి ఎర్రని దారం కట్టేసి దానిని నీ పర్సులో దాచిపెట్టుకో నాన్న. ఇది చాలా చిన్నది నాన్న. 8 శనివారాలు 8 ఆదివారాలు, శనివారం జమ్మి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయి, చెట్టుకు నీళ్ళిపోయి మెత్తని మట్టిని బొట్టుగా పెట్టుకో. ఆదివారం తెల్ల జిల్లేడు చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయి, తెల్ల జిల్లేడు చెట్టుకు నీళ్ళిపోయి మెత్తని మట్టిని బొట్టుగా పెట్టుకో. 8 శనివారాలు కానీ 13 శనివారాలు కానీ చేయి కంటిన్యూగా. ఈ విధంగా 13 శనివారాలు 13 ఆదివారాలు అయిపోయిన తర్వాత 14వ శనివారం కానీ 9వ శనివారం కానీ జమ్మి చెట్టు నుంచి వేరు తీసుకో. ఆదివారం రోజున తెల్ల జిల్లేడు చెట్టు వేరు తీసుకో. ఈ 2 వేరుల్ని పసుపు పచ్చని బట్టలో 2 వేర్లు వేసేసి దాన్ని కట్టేసి ఎర్రని దారం కట్టి, దీనిని వీలుంటే ఏదైనా తావీజులో పెట్టి మెడకు కానీ మొలకు కానీ కట్టుకో, లేదు పర్సులో దాచిపెట్టుకో. ఇక అక్కడి నుంచి చూడనానా నువ్వు ఏ పనైనా చేయి, ఎటువంటి ఆటంకాలు విఘ్నాలు కలగవు, విజయం చేకూరుతుంది. ఏ పనిలో అయినా సరే సక్సెస్ అనేది వస్తుంది. ఏ పనిలో అయినా సరే ఈ ఆటంకాలు విఘ్నాలు కానీ, పోస్ట్పోన్ చేయటం కానీ, రేపు అంటం కానీ, లేకపోతే డ్రాగ్ అవ్వటం, ఇలాంటివన్నీ కూడా తొలగిపోతే నాన్న 100కి 100% శీఘ్రమైన ఫలితాన్ని పొందుతారు. ఒకానొక కాలంలో ఇది నేను స్వయంగా చేసుకున్నా మంచి ఫలితాన్ని పొందుతానన్నా. దత్తానుగ్రహ ప్రాప్తిరస్తు. ఇది ఇవాళ కార్యక్రమం. ఈరోజు సమయం అయిపోయింది కాబట్టి రేపటి కార్యక్రమంలో కలుద్దాం. సెలవు, శుభం. జై గురుదత్త.